అన్కండిషనల్ లవ్ ఎలా సాధ్యమవుతుంది సార్? అన్కండిషనల్ లవ్ ప్లస్ కండిషనల్ టీచింగ్. టీచింగ్ ఈజ్ కండిషనల్, లవ్ ఈజ్ అన్కండిషనల్. లవ్ అంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, ఫ్రెండ్షిప్ అన్న. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్. లవ్ ఈజ్ ఎ వెరీ అగ్లీ వర్డ్. ఐ డోంట్ లైక్ లవ్, ఫ్రెండ్షిప్. ఓకే, లవ్ అన్ ఆ పదం ఉన్నంత దరిద్రమైన ముతనష్ట పదం ఇంకోటి లేదు. అండర్స్టాండ్? ఐ డోంట్ లవ్ ఎనీబడి. ఐ డోంట్ హ్యావ్ లవ్. అదేంటో ఇప్పటిదాకా నాకు తెలియదు. నాకు నీకేమో తెలుసా? కానీ ఇగో సొసైటీలో వర్డ్, అది హయ్యెస్ట్ వర్డ్, అదే ఊకదంపుడుగా వాడుతుంటారు. దేర్ ఈజ్ నో లవ్. అండర్స్టాండ్? అది ఎప్పుడు రెండు లేవు. ఒకటి డెత్ లేదు, రెండు లవ్ లేదు. దేర్ ఇస్ నో డెత్. సెకండ్లీ, దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్. నువ్వు వెతకడానికి పో డెత్ గురించి. ఇందాక బండిపల్లి రామయ్య గారు చెప్పారు, నువ్వు కాస్త నా చేయి పట్టుకో, నాకు షాక్ కొడితే మన ఏం చచ్చిపోతే అంటుంది ఆవిడే. దేర్ ఇస్ నో లవ్ స్వామీజీ. కనుక ఆవిడికి మొగుడంటే లవ్ లేక ఫ్రెండ్షిప్ లేక కాదు. నో, షీ హ్యాస్ టు గివ్ హర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓన్లీ దెన్ అట్ అదర్స్. సో దెర్ ఇస్ నో లవ్. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అంటాడు, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆ ఆడదాని కోసమా, తన కోసమా? ఆ ఆడది ఈ మగవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ మగవాడి కోసమా, తన కోసమా? వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి అనేది తమ కోసమా, పిల్లల కోసమా? తమ కోసం పిల్లలకి అంటారు. ఆ ఆడది మగాడి దగ్గర ఎందుకు చేస్తుందంటే తన కోసం చేరుతుంది. మొగాడు ఆడదాన్ని ఎందుకు పెట్టుకుంటే తన కోసం పెట్టుకుంటాడు. ఇది సత్యం అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు బృహదారణ్యక ఉపనిషత్తులు. అండర్స్టాండ్? దట్ ఈస్ కరెక్ట్. హీ ఈజ్ పర్ఫెక్ట్ సైంటిస్ట్. So there is no question of love. There is only taking care of your needs. ఆ స్త్రీకి ఇక్కడ గర్భం అన్నీ ఉన్నాయి కనుక షీ హ్యాస్ టు బికమ్ ఏ మదర్. ఇట్స్ ఎ నీడ్ ఫర్ హర్. ప్రతి మగవాడికి ఆడతనం కావాలి, ఆడతనానికి మగతనం కావాలి. ఇట్స్ ఎ నీడ్. దేర్ ఇస్ నో లవ్ దేర్, బట్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్. దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. అది కూడా ఎన్నో సందర్భాలు కండిషనల్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. అండర్స్టాండ్? సో రిమెంబర్ దిస్ పాయింట్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, అండ్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్.